సలాడ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సలాడ్స్. ఎందుకంటే సలాడ్స్లో మనకి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రతిరోజు మన డైట్లో సలాడ్స్ చేర్చుకుంటే మనకి వెయిట్ లాస్ చాలా బాగా అవుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలా కాకుండా మనకి ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారో, అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం కానీ మోషన్ ఇబ్బందిగా రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైట్లో అట్లీస్ట్ 1 పోర్షన్ మనం సాలడ్స్ చేర్చుకున్నట్టయితే అందులో ఉన్న ఫైబర్ కంటెంట్తో మనకి మోషన్ ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనకి అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాటి ఈక్వల్ క్వాంటిటీ వల్ల మనకి డైజెషన్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి సలాడ్స్ తీసుకుంటే మనకి స్కిన్ కూడా టెక్స్చర్ కూడా మారుతుంది. ఎందుకంటే మనకు అందులో లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ టాక్సిన్స్ కానీ అలాంటివి ఉంటాయి. కాబట్టి అవి తీసుకోవడం ద్వారా మనకి సెల్ రిపేర్ కానీ సెల్ గ్రోత్ కానీ బాగుంటుంది. దాంతోపాటు మనకి సెల్ రిపేర్ జరుగుతుంది. అలాగే మన ఫిజికల్ అపియరెన్స్ కూడా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అందులో ఉన్న గుడ్ అమైనో యాసిడ్ చైన్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి లాట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఎలాంటి సలాడ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్గా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మెజారిటీగా మనం సలాడ్స్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కుకుంబర్స్ కానీ, బీట్రూట్స్ కానీ, క్యారెట్స్, బ్రోకోలీ, క్యాబేజ్ ఇలాంటివి వాడుతుంటాము. దీంతోపాటు మనము స్వీట్ కార్న్ కానీ, లెమన్ కానీ, హనీ కానీ, మనం కర్డ్ కూడా డ్రెస్సింగ్కి వాడుకోవచ్చు. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుకున్నప్పుడు మనకి సలాడ్స్ టేస్టీగా ఉంటాయి. దాంతోపాటు మనకి లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా కూడా మనం సలాడ్స్ని అనేది సార్టెడ్ ఫామ్లో తీసుకోవాలి. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని వాష్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి. సోక్ చేసినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ మనకి హార్మ్ఫుల్ కాకుండా ఉంటుంది. ఆ సోకేజ్ ప్రాసెస్ తర్వాత మనము జస్ట్ సార్ట్ చేయాలి. అంటే ప్యాన్ పెట్టేసి జస్ట్ 1 or 2 drops ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దాన్ని సార్ట్ చేయాలి. అంటే కొంచెం ఫ్రై అయ్యేదాకా సార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనము వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని జస్ట్ డ్రెస్సింగ్ కోసము లెమన్ జ్యూస్ కానీ, కర్డ్ కానీ, రాక్ సాల్ట్ అలాంటివి వాడుకున్నట్టయితే మనకి సలాడ్స్ రెడీ అవుతాయి. అలాంటి సలాడ్స్ మనం ఎట్లాంటి టైంలో తీసుకోవాలో తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనము సలాడ్స్ మనము ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, మిడ్ మార్నింగ్లో తీసుకోవచ్చు. ఇవన్నిటి ఈ టైంలో మనకు సలాడ్స్ తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీల్ ముందు మనము 1 cup ఆఫ్ సలాడ్ తీసుకున్నట్టయితే మనం ఎక్కువగా ఎక్కువ తినలేకపోతాము. దానివల్ల మనకి వెయిట్ లాస్ తొందరగా అవుతున్నాము. ఎందుకంటే సలాడ్స్లో మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. దాంతోపాటు వైటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం తీసుకునే మీల్లో రైస్ కానీ చపాతీ అలాంటివి తీసుకున్నప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం బిఫోర్ మీల్ 1 cup ఆఫ్ సలాడ్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ మన స్టమక్ ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ అమౌంట్లో మనము రైస్ కానీ చపాతీ కానీ తినలేము. దానివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ వెయిట్ లాస్లో ఉంటాయి. థ్యాంక్ యూ.